ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగుతామని యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. మే 6 అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీలో సమ్మె సైరన్పై ఫోకస్. ఆర్టీసీలో మరోమారు సమ్మె సైరన్ మోగనుంది. ఈ మేరకు కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆర్టీసీ యాజమాన్యానికి నోటీసులు అందజేశారు. ఆర్టీసీ ఉద్యోగులకు నేటి వరకు జీతాలు రాలేదని ఆర్టీసీ జేఏసీ నాయకులు స్పష్టం చేశారు. మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు దిగుతామని ఆర్టీసీ జేఏసీ పేర్కొంది. మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుండి సమ్మెకు వెళ్తామని తెలిపింది. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేసింది. అంతకుముందు ఆర్టీసీ యాజమాన్యానికి టీజీఎస్, ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మె నోటీసు అందజేశారు. ఆర్టీసీ జేఏసీ కార్మిక సంఘాల నేతల చర్చలు విఫలం కావడం వల్లే మే 7వ తేదీ నుండి సమ్మెకు పిలుపునిచ్చామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ లాభాల బాటలో ఉందంటూ ఇప్పటి వరకు పీఆర్సీల ఊసే లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రిటైర్ అయిన ఆర్టీసీ కార్మికులకు ఇప్పటి వరకు వేతనాలు సైతం చెల్లించలేదని వారంతా వాపోయారు. అటు పీఆర్సీ లేదు, ఇటు వేతనాలు లేవంటూ ఆర్టీసీ యాజమాన్యంపై కార్మిక సంఘాల నేతలు మండిపడ్డారు. ఇక ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీ సిబ్బందితోనే నడిపించాలని సంస్థ యాజమాన్యాన్ని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈ సమ్మెపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ లేబర్ కమిషనర్కు 2 సార్లు వినతి పత్రం సమర్పించినా వారి నుంచి కనీస స్పందన సైతం రాలేదని అన్నారు. ఇక లేబర్ జాయింట్ కమిషనర్ అయితే ఎలక్షన్ కోడ్ అంటూ తమ మాట దాటవేశారని చెప్పారు. ఆర్టీసీని ప్రైవేటు పరం చేసే దిశగా కార్యక్రమం చాప కింద నీరులా కొనసాగుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని యాజమాన్యాన్ని ఆర్టీసీ జేఏసీ నాయకులు హెచ్చరించారు. ఆర్టీసీ కార్మికులంతా మే 7 నుంచి ఉధృతంగా సమ్మెబాట పట్టనున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ నాయకులు స్పష్టం చేశారు.